అనేకమైన సంగతులు మా కొరకు రాయించి ఇచ్చిన వాటిలో కొన్ని సంగతులు మేము ఒక్కొక్కటిగా తెలుసుకొనుచు మీ యొక్క చిత్తమును గ్రహించేటువంటి ఆలోచన మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. నిలవబడి ఉన్న మీ దాసుడైనను సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకొనండి. చేరువచ్చిన బిడ్డలందరూ సిద్ధమైన మనసు కలిగి ఆరాధికులుగా వచ్చి ఉంటుండగా హృదయంలో వాక్యముతో నింపుకుని తద్వారా మీ దీవెనలు పొందుకుని వెళ్ళటానికి సహాయం చేయండి. మా తలంపులు మా మనసులు ఎరిగిన వారు గనుక మమ్మలను తండ్రి మీరు దీవించుటకు ఎప్పుడూ సిద్ధముగానే ఉన్నారు. వాటిని మేము పొందుకున్నటకు అర్హత కలిగిన వారుగా సిద్ధపడటానికి నీ వాక్యముతో దిద్దుబాటు చేసుకునే మనసు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుటలో ఎవరికి తోచినట్లుగా వారు చేయకోకుండా పరిశుద్ధ గ్రంథము ఆజ్ఞాపించిన రీతిలో చేయటానికి మనం సిద్ధపడుతూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. మన కుటుంబాలను దేవుడు క్షేమకరంగా ఉంచి ఆశీర్వదిస్తున్నందుకు మనము దేవునికి ఎంతైనా కృతజ్ఞులమై ఉన్నాం. ఈ ఎండల ప్రభావాన్ని నుంచి దేవుడు మనల్ని కొద్దిగా చల్లబరిచి మరి ఆరాధికులుగా ఉంచినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి పాఠం మీ ముందు ఉన్నది. ఏదైనా తోటలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ ఏదైనా తోట నుండి జన్మ పాపం అనేటువంటిది ప్రారంభమైనదా లేదా అనేది మనం గ్రహిస్తే, రెండు సంగతులు మనం గ్రహించితే అందులో నుంచి వాస్తవాలు గ్రహిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో పరుచుకొనుడి. దేవుడైన యెహోవా వారిని ఆశీర్వదించినట్లుగా గ్రంథం చెబుతోంది. ఆది తల్లిదండ్రులను ఆశీర్వదించాడు, ఆయన దీవించి ఆశీర్వదించాడు. ఇదొకటి దృష్టిలో పెట్టుకుని కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనంలో కుమారులు యెహోవాని గురించి స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చదువుతున్నాం. ఒకటి, ఆది తల్లిదండ్రులను దేవుడు దీవించి ఆశీర్వదించారు. రెండవది, గర్భఫలం అనేటువంటిది కూడా దేవుడు మాత్రమే ఇచ్చేటువంటి బహుమానముగా గ్రంథం చెప్తోంది. ఈ రెండు విషయాలు దేవుడు ఎలా నిర్ణయిస్తే, అంటే ఒకటేమో వాళ్ళని దీవించడం అనేటువంటిది జరిగింది, ఆశీర్వదించాడు. రెండవది, పిల్లలను కూడా దేవుడే ఇస్తున్నాడు, అది మనుషుల వల్ల సాధ్యం కాదు అని ఈ రెండు వాస్తవాలు కూడా గ్రంథం మనకి తేటగా తెలియజేస్తే, అయితే పుట్టినటువంటి పిల్లలకి జన్మతః పాపం వచ్చిందని మనం ఎలా పరిగణించగలం? పై రెండు సంగతులు కూడా దేవుడే వారిని ఆశీర్వదించాడనే సంగతి చూసి
గర్భఫలము కూడా దేవుడు ఇచ్చేటటువంటి బహుమానమైన అన్నప్పుడు, మరి బహుమానము ఇచ్చేటప్పుడు కూడా పాపముతోనే దేవుడు ఇస్తున్నాడా అనేటువంటి కోణంలో మనం ఆలోచన చేయవలసినటువంటి సంగతులు ఉన్నాయి. పుట్టుకతోనే పాపము సంప్రాప్తమైనది, జన్మ పాపం ఉంది. కేవలం కర్మ పాపమే కాదు, చేసిన క్రియలను బట్టే పాపం కాదు. తల్లిదండ్రులు పాపం చేస్తేనే పిల్లలు పుట్టారు. అందుకే జన్మ పాపం అనేటువంటిది ప్రారంభమైంది అనేది మనుషుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా వివాహము అన్ని విషయములోనూ ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవాలని దేవుడు తెలియచేశారు. అంటే వివాహపు జంట యొక్క పానుపు ఎటువంటిదని గ్రంథం చెప్పింది? కల్మషం లేనిది. మరి కల్మషం లేనిది అయినా దేవుడే చెప్పినప్పుడు పుట్టేటువంటి పిల్లలకి పాపం ఎలాగా అంటుకుంది, పుట్టుకతో పిల్లలు ఎలా పాపులు అవుతున్నారో అనేది కూడా ఆలోచించవలసిన విషయం. మానవ పరిధిలో భార్యాభర్తల యొక్క సంయోగం ద్వారా మానవాళి భూమి మీద అభివృద్ధి చెందాలని దేవుడు నిర్ణయించాడు. వాళ్ళకి జన్మించినటువంటి ఈ పసిపిల్లలు శిశువుల హృదయాల్లోకి జన్మమందే పాపం ఎలా చొరబడింది అనేటువంటిదే అంతు చిక్కినటువంటి విషయంగా కనపడతా ఉంది. ఎలా ప్రవేశించింది అసలు ఇది లోపలికి? మలాకి గ్రంథము 2వ అధ్యాయము, మలాకి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా భార్యను పరిత్యజించుట, విసర్జించుట నాకు ఎటువంటి క్రియ అన్నాడు? అసహ్యమైనటువంటి క్రియ అని దేవుడు చెప్పినప్పుడు, వివాహం చేసుకున్న తర్వాత భార్యను విసర్జించొద్దు అనే సంగతి చెప్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు ఏం చేయాలి? నడపాలి. ఇంకా భర్తకే కానీ భార్యకు తన దేహం పైన ఏమి లేదు, అధికారం లేదు. అలాగున భార్యకే కానీ భర్తకు తన దేహం పైన కూడా అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, మళ్ళా చదువుతుంది అన్నమాట, ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఏం చేయొద్దు, ఎడబాయకుడి. మీరు మనసు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకున్నట్లు తిరిగి కలుసుకొనండి. ఈ వచనంలో ఉన్నటువంటి భావం ఏంటి? ఎవరి ధర్మాలు వారు ఏం చేయండి, నిర్వర్తిస్తే ఏ సమస్య లేదు. భర్త దేహం మీద భార్యకు అధికారం ఉంది, భార్య దేహం మీద భర్తకి అధికారం ఉంది. ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించండి. ఒకవేళ ప్రార్థన చేసుకుంటానికి ఒక నిష్ట పెట్టుకున్నారు అనుకోండి. మన పూర్వీకులు ఏదో ఒక పద్ధతి తీసుకొచ్చారు. ఇప్పుడో నెక్స్ట్ మంత్ వస్తుంది. ఏంటదంటారా? ఆషాఢమేనా? ఆషాఢం. పెళ్ళైనటువంటి వాళ్ళు ఈ నెల రోజులు
దగ్గర లేకుండా వారు దూరంగా ఉంటారు. వాస్తవానికి వాళ్ళు పెట్టింది వాళ్ళిద్దరు కలవకూడదు అనేటువంటి ఉద్దేశం అయితే కాదు. పూర్వము అప్పుడే ఊడుపులు వచ్చాయట, అప్పుడే పనులు వచ్చాయి. ఈ పని చేసేవాళ్ళు ఉండరని ఏం చేసేవారు, వెళ్ళకూడదు అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టారు. సరే, పూర్వం జరిగినటువంటి ప్రక్రియ అది రాను రాను ఏమైపోయింది, ఒక ఆచారబద్ధంగా ఉండిపోయింది. ఒకవేళ అటువంటి కఠినమైనటువంటి నిర్ణయం ఒకవేళ దీక్ష తీసుకుని ఒక వ్రతం తీసుకుని ఉన్నాడు అనుకోండి, భర్త కానీ భార్య కానీ, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనస్సు నిలుపలేని సందర్భంలో అవసరమైతే ప్రార్థన చేసుకుంటామైనా నన్నైనా ప్రక్కన పెట్టండి, మీరిద్దరు మట్టుకు ఎలా ఉండొద్దు, ఈ ఎడబాస ఉండొద్దు. అంటే ఇక్కడ దేవుడైన యెహోవా భార్యాభర్తల యొక్క సంబంధాన్ని, వారు కలిసి ఉండటాన్ని ఎంతగా పటిష్టం చేశాడనేది ఒకటైతే, వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి ప్రేమతో ఆ యొక్క దేవుడిచ్చేటువంటి ఫలం దేవుడు ఇచ్చే ఫలమే కనుక ఆ ఫలానికి ఎలాగూ జన్మతః పాపం అంటుకుంటుందో అర్థం కానటువంటి విషయంగా కనపడుతుంది. ఒకవేళ ఇది క్రిటికల్ సబ్జెక్ట్ కాకపోవచ్చు, కానీ సమాజంలో ఉన్నది ఏంటంటే ఈ పాఠం చాలామంది యాక్సెప్ట్ చేయరు, క్రైస్తవులే యాక్సెప్ట్ చేయరు. కనుక ఇది మనం పదే పదే మనం ఇప్పుడు విన్నా కానీ మీరు ఖాళీ సమయంలో ఈ సందర్భాలన్నీ మరొకసారి వినాలి. మీరు ఈ సబ్జెక్ట్ మన మనసులో ఉండాలి. ఒక సబ్జెక్టుని బయటికి రిలీజ్ చేస్తున్నామంటే మనం దాని మీద పూర్తిగా పట్టుత్వం ఉంటేనే ఆ సబ్జెక్ట్ బయటికి వెళ్తుంది. లేనప్పుడు ఎవరైనా మనల్ని ఏం చేస్తారో తెలుసా, ఇవాళకైతే రేపైనా కానీ అది తప్పు బోధగా పరిగణించబడుతుంది. అందువల్ల గ్రంథము ఈ రీతిగా చెప్తుంది. ఒకటి ఏం చదివారు, భార్యను పరిత్యజించుట విసర్జించుట యెహోవాకి ఏమంట అసహ్యం. అంటే ఆమెను ఎలా పెట్టకూడదు, దూరంగా పెట్టకూడదు. రెండోది, వారి ధర్మములు నిర్వర్తించే సందర్భంలో ఒకవేళ నేను వ్రతం తీసుకున్నాను, నేను నిష్టగా ఉండాలనుకుంటున్నాను, నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అనుకున్నాడు అనుకోండి, ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ అనుకున్నారు అనుకోండి, ఓకే. కానీ మనసు నిలుపలేని సందర్భంలో అవసరమైతే ఆ దీక్షను విరమించి ప్రార్థన పక్కన పెట్టి మీరిద్దరు ఏం చేయండి, కలుసుకోండి. ఇది పరిశుద్ధమైనటువంటిదిగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో లేఖనాల్లో ఇంత వాస్తవాన్ని ఆయన పొందుపరిచినట్లుగా మనకు కనపడుతుంది. అలాంటప్పుడు వారికి జన్మించినటువంటి బిడ్డలకు జన్మలోనే పాపం ఎలాగూ ఆరోపించబడిందో అర్థం కానటువంటి విషయం. ఓకే, ఇక్కడ వరకు మీరు ఇంట్రడక్షన్గా ఆలోచన చేస్తే అసలు పాపము యొక్క నిర్వచనం ఏంటి, పాపము అనేటువంటిది ఒక వ్యక్తికి ఎలా ఎంటర్ అవుతుంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు అప్పుడు జన్మతః పిల్లలకి పాపం అంటుకుందా లేదనేటువంటిది బయటకు వస్తుంది. అసలు పాపమునకు గ్రంథం ఇచ్చిన నిర్వచనం ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దామండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపమని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను ఏం చేయుట, అతిక్రమించుట. చాలా స్పష్టంగా చెప్పబడింది. అంటే ఆజ్ఞ అనే మాటకు ఇంకా మనము అర్థమయ్యే రీతిలో మాట్లాడుకోవాలంటే, దేవుడు కొన్ని హద్దులు పెట్టాడు అనుకోండి, దేవుడు కొన్ని రూల్స్ పెట్టాడు అనుకోండి, దేవుడైనట్టు యెహోవా కొన్ని పాటించమని నియమ నిబంధనలు పెట్టాడు అనుకోండి, వాటిని మనం అతిక్రమిస్తే, దాటితే, హద్దు దాటితే ఏం చేసిన వాళ్ళం అవుతామండి? పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం అటండి. దేవుడు చెప్పింది కరెక్ట్గా చేసామనుకోండి, అప్పుడు ఏం చేసిన వాళ్ళం కాదు, పాపం చేసిన వాళ్ళం కాం.
అంటే ఇక్కడ పాపానికి ఇచ్చినటువంటి ప్రధానమైన నిర్వచనం ఏంటంటే, ఒక వ్యక్తికి పాపము రావాలి అంటే కనుక ఆ వ్యక్తి క్రియ చేసి ఉండాలి, ఆ ఆజ్ఞను ఏం చేసి ఉండాలి, అతిక్రమించి ఉండాలి, ఆ ధర్మ విధులను తను మీరుండాలి. అలాంటప్పుడు అతను పాప అవుతాడు. కాని పక్షంలో బైబిల్ ప్రకారంగా ఆ వ్యక్తి ఏమయ్యే అవకాశం లేదు, పాపి అయ్యే అవకాశం అయితే లేదు, పాప అయితే అవకాశం లేదన్నమాట అండి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు యెహోవా ఆదామును నిర్మాణం చేసినప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆయనకు ఎవరి స్వరూపాన్ని ఇచ్చాడు? దేవుని స్వరూపం ఇచ్చాడు. ఆయనకు ఒక్కనికే దేవుని స్వరూపం ఇవ్వబడిందా అనేది కూడా ప్రజల్లో నెగిటివ్ థింకింగ్ ఉంది. ఆదాముకు ఒక్కడికే దేవుని స్వరూపం వచ్చింది, ఆదాము పాపం చేసిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ స్వరూపం వచ్చేసింది? మానవ స్వరూపము, లేకపోతే అపవాది యొక్క ఆలోచన, అపవాది తలంపు, అపవాది స్వభావం వచ్చేసింది అనేది వాళ్ళు నమ్ముతున్నారు. కనుక జన్మతః పిల్లలకి ఏం వస్తుంది? పాపం వస్తుంది అనేటువంటిది ఒక రకమైనటువంటి బోధ. ఆదికాండము 5వ అధ్యాయము ఆదికాండము 5వ అధ్యాయము మొదటి నుంచి వద్దాము. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, గుర్తుపెట్టుకోండి, ఆదామును సృజించిన దినమున ఆయన ఎలా చేశాడని ఉంది అంటే, దేవుని పోలికగా అతను చేశాను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారిని సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులను ఏం చేశాడు? పేర్లు పెట్టాడు అంటండి. అంటే ఇక్కడ నరులు అనే దానికి మానవ జాతి ఆరంభం అంతటికి సంబంధించింది. ఇది కేవలం వాళ్ళకి మాత్రమే సంబంధించింది కాదు, ఇది మానవ జాతి అంతటికి సంబంధించింది. మానవ జాతి ప్రారంభం అంతటికి కూడా ఆ లిస్ట్ అంతా మనం చదివితే ఒకరి నుంచి ఒకరు వచ్చినట్టుగా కనపడుతూ ఉంటుంది. 5వ అధ్యాయం అంతా ఎక్కువ కాలం జీవించాడు, అప్పుడు అతడు మృతి పొందెను. ఇక్కడ దేవుని యొక్క తుది సాక్ష్యం ఏంటంటే, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో, కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 3వ వచనము, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము అన్నాడు. అంటే ఇక్కడ యెహోవాయే మనల్ని ఏం చేశారండి? పుట్టించాడు. ఇంకా ఆయన మనల్ని పుట్టించినప్పుడు, పుట్టేటప్పుడే ఆ బహుమానానికి పాపమును యాడ్ చేసి ఇస్తాడా? అలా ఇస్తే గనక దేవుడు న్యాయవంతుడు అవుతాడా? ఆయనే మనల్ని పుట్టిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటేనే, ఏమనగా ఇప్పుడు ఇందులో ఏది లేదు, కనపడట్లేదు మనకి, పాపం లేదు. 100వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆయనే మనల్ని పుట్టించాడని చూసాము. ఆ పుట్టించేటువంటి పిల్లల్లో ఏమీ లేదు అనేది సంగతి కనపడుతుంది. అంటే పాపము లేదు, యథార్థత మాత్రమే ఉంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. అలాంటప్పుడు పాపముతో బిడ్డలు పుట్టారు, జన్మతః పాపులు అనేటువంటి విషయం
లేఖనం అయితే మనకి స్పష్టంగా చెప్పట్లేదు. మనుషులకి వచ్చినటువంటి కాంట్రవర్సీ ఎక్కడుందంటే, మనుషుల్లో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ ఎక్కడ ఉన్నదంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇట్లుండగా, ఒక మనుష్యుని ద్వారా పాపముని ఇక్కడే పట్టుకున్నారు వాళ్ళు. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపము ద్వారా మరణమును లోకములోనికి ఏం చేసిందట? ప్రవేశింది. ఇప్పుడు ఈ వచనాన్ని చదివితే మనకు కూడా ఏమనిపిస్తుంది? ఒక మనుషుని ద్వారా ఏం వచ్చినట్టు రాయబడింది? పాపం వచ్చినట్లే రాయబడింది. ఒక రోజుని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడిగారు, ఇతను గుడ్డివాడే పుట్టడానికి ఇతను పాపం చేశాడా, ఇతను కన్నవారు పాపం చేశారా? అంటే వాళ్ళలో కూడా ఏం ఆలోచన వచ్చిందంటే, తల్లిదండ్రులు పాపము చేస్తే పిల్లలు అలా పుడతారేమో. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుంచి, ఆయన మార్గమున పోవచ్చుండగా పురుటి గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా? అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళ మనసులో ఏముందండి? తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలు పుడుతున్నారు. జన్మతః అతను పాపిగా వచ్చాడు కాబట్టి అతను ఎలా పుట్టాడు? గురుడివాడిగా పుట్టాడు. అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి? యేసు, వీడైనను వీని కన్నవారైనను, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పాపము చేయలేదు. స్త్రీ పురుషుల యొక్క కలయిక పాపము కాదు. అది పాపమైతే ఏదైనా తోటలో వాళ్ళని దీవించి ఆశీర్వదించేవాడు కాదు. అది పాపమైతే పానుపు కల్మషము లేనిదిగా దేవుడు పరిగణించేవాడు కాదు. అలాంటప్పుడు ఆ వచనాన్ని ఏం చేద్దాం? ఒక మనుషుని ద్వారా పాపం అనేటువంటిది లోపలికి ఎంటర్ అయింది. ఇక్కడే సమస్య అంతా తిరుగుతుంది. ఈ పాఠం అందరూ ఆలోచిస్తున్నారా? ఇంతకుముందు విన్నారు ఈ పాఠం మీరు? ఒకవేళ వినుండొచ్చు కానీ అప్పటికి రికార్డింగ్ చేసి ఉండరు. కానీ ఇప్పుడు మనం ఏదైనా తోట నుంచి వస్తున్నాం, ఇంకా ఏదైనా తోటను వదులుతలేదు మనం. పాపం అనేటువంటిది ఏదైనా తోటలో నుంచే జన్మ పాపం అనేటువంటిది ప్రారంభమైనదా అనేది ఈరోజు మనము ఆలోచన చేస్తున్నాం. కొన్ని వచనాలు మనుషుల్ని అర్థం చేసుకుంటూ దేవుని యొక్క ఆలోచన మనుషులకి లేకుండా పోతుంది. ఎలాగంటే, ఒక చిన్న చీకిపోయినటువంటి ఎముక దొరికిందనుకోండి, దాని మీద ఏం చేస్తూ ఉంటారు? పరిశోధనలో చేస్తూ ఉంటారు. ఒక చిన్న రాతి పలక ఎక్కడైనా దొరికి దాని మీద అర్థం కానటువంటి రాత ఏదైనా ఉందనుకోండి, దాని గురించి 100,000, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది సమాజం నిజమని నమ్ముతుంది. కానీ కళ్ళ ముందు చక్కగా లిఖితం చేయబడి వాస్తవాల గ్రంథ రూపంలో దేవుడు మనకి ఇచ్చిన ఇదని సత్యం గ్రహించలేనటువంటి సమాజం మన కళ్ళ ముందు కనపడతా ఉంది. లేఖనములను పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి, అందులోనే జీవం ఉందని చెప్పాడు యోహాను సువార్త 5:29. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే, జన్మ పాపం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు?
అక్కడికి వచ్చేస్తున్నాం. ఇట్లుండగా రోమిలికి రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఏం చేసింది అన్నాడు, ప్రవేశించింది అన్నాడన్నమాట అండి. పాపము లోకంలోనికి ప్రవేశించినటువంటి మార్గం ఒక మనుషుని ద్వారా అని చెప్పబడుతుంది. పాపము లోకములోనికి ప్రవేశించినటువంటి మార్గం అంట ఒక మనుషుని ద్వారా. అంటే పాపము లోకంలోనికి వచ్చింది ఒక మనుషుని ద్వారే, కానీ దేని ద్వారా కాదు, జన్మ ద్వారా కాదు. జన్మ ద్వారా అయితే పాపం రాలేదు. ముందుగా మనం ప్రారంభం నుంచి చెప్పుకున్నటువంటి మాట ఒక్కసారి మనం మరొకసారి ప్రస్తావించుకుంటే ఇక్కడ జవాబు వచ్చేస్తుంది మనకి. ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏది ఎంటర్ అయింది, పాపం ఎంటర్. అంటే ఇప్పుడు పాపము ఎంటర్ అవ్వటానికి మార్గం ఏది, మనిషే. ఒక మనిషి ద్వారానే లోకంలోనికి ఎంటర్ అయింది. అక్కడ వరకు పాపము లోకంలోనికి వచ్చింది జన్మ ద్వారా కాదు, రైట్. మరి ఇప్పుడు లోకంలోనికి పాపము వచ్చింది దేని ద్వారా, ఆజ్ఞను అతిక్రమించుడు ద్వారా. అది జవాబు. మనిషి ద్వారానే వచ్చింది లోకంలోకి, కానీ దేని ద్వారా రాలేదు, జన్మ ద్వారా రాలేదు. దేని ద్వారా వచ్చింది, ఆజ్ఞ దీన్ని ఎలా చెప్పగలం మనం? పాపం యొక్క నిర్వచనం ఏదో ప్రారంభంలో విన్నాం మనం. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. ఆజ్ఞను అతిక్రమించేనే పాపము, కానీ ఆజ్ఞ అతిక్రమించినంత కాలము మనం పాపం చేసిన వాళ్ళం కాదు. దేవుడు ఒక 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 ఆజ్ఞ ఇచ్చి, ఒక బార్డర్ పెట్టి, ఒక ధర్మవిధిని పెట్టి, దాన్ని గుండా నువ్వు నడువు అన్నప్పుడు మనం నడుస్తున్నాం అనుకోండి, మనం పాపులం కాము. ఇక్కడ బలంగా మీరు నమ్మవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక మనుషుని ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది, వచ్చింది, వెరీ గుడ్. అయితే జన్మ ద్వారా రాలేదు, కానీ ఎలా వచ్చింది, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా లోకంలోనికి ఏమొచ్చింది, పాపం వచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి నేను కూడా ఒక మాట మీద ఉండొచ్చు. దేని మీద అంటే, జన్మతః ఎవరం కాము, పాపులం కాము. ఎవరైనా ఏ వ్యక్తి అయినా, ఇప్పుడు యేసుప్రభు వారు పసిపిల్లలను చూసి ఏమన్నాడు, వారిని నా దగ్గరికి రానయుడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ఏం చేయలేరు, ప్రవేశించలేరు. అలా అన్నప్పుడు వాళ్ళ పాపులు కదా, వాళ్ళలాగా మీరు ఉండొద్దని ఆయనే చెప్తుడు కదా. జన్మతః వాళ్ళ పాపులని ఆయనే చెప్తుడు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి మరొక సంగతి ఏంటంటే, ఇక్కడ వరకు ఒక పార్ట్ అయింది. ఏమి నేర్చుకున్నామంటే, మనం ఏదేనులో దేవుడు ఆది తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించి వారిని మీరు ఫలించండి అని చెప్పినప్పుడు, వివాహము ద్వారా దేవుడు వారికి ఇస్తున్న గర్భఫలము బహుమానం ఆయన ఇచ్చు, బహుమానం అని చదివాము. కనుక ఆ రెండిటిల్లోనూ ఏమి లేదు, పాపం లేదు. ఆ రెండిటిలోనూ పాపం లేనప్పుడు పానుపు నిష్కల్మషమైనదిగా, స్త్రీ పురుషుల యొక్క వివాహము ద్వారా జతపరచబడిన స్త్రీ పురుషుల యొక్క పానుపు కల్మషం లేనిదైనప్పుడు, వారి ద్వారా జన్మించినటువంటి పిల్లల యొక్క పాపముతో దేవుడు ఎలాగో వారిని పుట్టింప చేశాడు అనేది కూడా మనుషులు పెట్టిన బోధే తప్ప దేవుడు నిర్ణయించిన బోధ కాదనే సంగతి మనకు అర్థమైంది. అక్కడ మరొకటి ఏం నేర్చుకున్నామంటే, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యం అన్నాడు. ఇద్దరూ కూడా కలిసి ఉండండి. మనస్సు నిలుపుకోలేకపోతే అవసరమైతే మీ వ్రతమైనా పక్కన పెట్టి, ప్రార్థనైనా పక్కన పెట్టి మీరు మళ్ళీ ఏం చేయండి, కలుసుకోండి అని చెప్పిన దేవుడు బిడ్డల్ని పుట్టేటప్పుడు వాళ్ళకి ఆ జన్మతః పాపముతో ఎలాగిస్తాడో అనేది మనం చూసాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి విషయం అంటే ఏంటంటే, పాపం అనేటువంటిది నిర్వచనం మనకు తెలియాలి. ఆజ్ఞాతిక్రమమే పాపమని.
లోకములోనికి పాపం ప్రవేశించింది జన్మ ద్వారా కాదు, దేని ద్వారా? ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా. ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇంకొక వచనాన్ని ఎక్కడ అపార్థం చేసుకుంటున్నారో ఆ వచనాన్ని కూడా నేను మీకు క్లారిఫికేషన్ ఇచ్చి ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము వద్దాము మొదటి నుంచి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అని చెప్పుకుంటా వచ్చి 5వ వచనానికి వచ్చేసేయండి. అది సంగతి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను పాపములో పుట్టినవాడను. ఇప్పుడు ఈ వచనాన్ని బట్టి మీరేమనుకుంటారు? ఖచ్చితంగా పాపములో పుట్టానంటే అపార్థం చేసుకునేటువంటి సంగతి ఇక్కడ ఉంది. నేను ఎందులో పుట్టాను అన్నాడు? పాపములోనే నా తల్లి నన్ను ఏం చేసింది? గర్భమును ధరించింది. ఇక్కడ ఇది రచించినటువంటి రచయిత ఎవరంటే దావీదు భక్తుడు. దావీదు భక్తుడు ఎప్పుడు రచించాడు? బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు అతను పాపం చేసి వచ్చిన తర్వాత తన పశ్చాత్తాపంతో రచించినటువంటి కీర్తన ఇది. బైబిల్ చదివేటప్పుడు కూడా ఎవరితో ఎప్పుడు ఏమని అనేటువంటి సంగతి అర్థం చేసుకుని మనం చదవాలి. కూర్చునేటువంటి విశ్వాసులకి అంత ఆలోచన ఉండదు కాబట్టి నిలబడి బోధిస్తున్నటువంటి సేవకులే దాన్ని ఆలోచన చేసి ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. ఈ అధ్యాయం అంతట్లోనూ కూడా 4 సంగతులు కనపడతాయి. 51వ అధ్యాయము 18-19 వచనాలు ఏమంటాడంటే, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను ఏం చెయ్యి అంటే, నా రాజ్యము పోయేలా ఉంది బాబు, నేను చేసిన పాపాన్ని బట్టి నా రాజ్యాన్ని నువ్వేం చెయ్యి, కాపాడని రాజ్యం కోసం రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అప్పటికే ఆయన కింగ్ కదా, కింగ్గా ఉండి ఏం చేశాడు? పాపం చేశాడు కదా, ఎక్కడ రాజ్యం పోద్దు అని అనుకుని బాధపడుతూ ఉన్నాడు. అలాగే 13వ వచనం నుంచి 17వ వచనం వరకు అతడు ఏమైతే నేర్చుకున్నాడో ఆ పాపం చేయడం ద్వారా నష్టాన్ని, ఆ పాఠాన్ని ఇతరులకు బోధించాలని అతను ప్రతిజ్ఞ చేస్తున్నాడు. 13వ వచనంలో ఏముందండి? అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను ఏం చేస్తానో, నేను తప్పు చేశాను కాబట్టి దాని వల్ల వచ్చిన నష్టమేదో నేను ఇతరులకు బోధిస్తానంటున్నాడు. అలాగే 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏమంటున్నాడు తెలుసా? పునరుద్ధరణ కొరకు అతను విన్నపం చేస్తున్నాడు దేవునికి. అలాగే 1వ వచనం నుంచి 9వ వచనం వరకు అయితే అతను అవమానకరమైన కార్యాన్ని బట్టి క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నేను పాపం చేశాను, పాపం చేయటం ద్వారా నాకు ఈ స్థితి ఏర్పడింది అంటున్నాడు అన్నమాట అండి. నేను పాపములో పుట్టినవాడను అన్నాడు. ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏమని ఉందో నేను చదువుతున్నానండి. బిహోల్డ్ ఐ వాజ్ షెఫెన్ ఇన్ ఇన్క్విరిటీ అండ్ ఇన్ సిన్ డిడ్ మై మదర్ కన్విన్స్ మీ అని ఉంది. మళ్ళీ చదువుతున్నాను. బిహోల్డ్ ఐ వాజ్ షెఫెన్ ఇన్ ఇన్క్విరిటీ అండ్ ఇన్ సిన్ డిడ్ మై మదర్ కన్సీవ్ మీ అని ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే, పాపములో ఇన్ సిన్, పాపముతో విత్ సిన్, ఈ 2 పదాలను మనం అర్థం చేసుకోవాలి. పాపములో అన్నప్పుడు ఇన్ సిన్, పాపముతో అన్నప్పుడు విత్ సిన్. అంటే ఇప్పుడు ఆయన వచ్చింది పాపములో అన్నాడు, ఇన్ సిన్ అని ఉంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే, లోకములో పాపము ఏలుబడి చేస్తుంది, లోకములో ప్రత్యామ్నాయ పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయి, లోకంలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అటువంటి సందర్భంలో నా తల్లి గర్భం నేను కన్సీవ్ అయ్యాను, అప్పుడు పాపం ఉన్న సందర్భంలో నా తల్లి నన్ను గర్భము ధరించింది, అంతేగాని విత్ సిన్ కాదు, పాపముతో కాదు అనే మాట అక్కడ ఉందన్నమాట అండి. నా మాట అర్థమైంది ఇక్కడ మీకు? ఈ వచనం ఇలాగే చదివారు మీరు ఎప్పుడైనా?
మనం అపార్థం చేసుకుంటాం కొన్ని, కానీ దేవుని మనస్సు గొప్పది. ఆయన ఎప్పుడూ కూడా బైబిల్ని మనం అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రావాలని కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట ఇక్కడ మీకు చెప్పాలి. ఇన్ సిన్ మై మదర్ కన్సీవ్డ్ మీ అంటే పాపం ఉన్న ప్రపంచంలో, పాప ప్రభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను గర్భమున పడ్డాను అంటున్నాడు. ఎవరో అంటే బైబిల్ క్లారిటీగానే ఉందా? మరి ఇప్పుడు ఇంతకీ తప్పుదోవ పట్టించింది ఎవరో? మీరని నన్ను అనుకోండి. తప్పుదోవ పట్టించింది ఎవరో? అబద్ధ బోధకులు. అంటే ఒక్క విషయమే ఎంత ఇలాగుంటే 66 పుస్తకాల్లోనూ కూడా మనుషుల్ని తప్పుదోవ పట్టించిన సందర్భాలు సమాజంలో జరుగుతున్నాయా లేదా? ఒక నిదర్శనం మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భాన్ని బట్టి. మీరు ధన్యులు. ఎప్పుడు అంటాను నేను, మనమే కాదండి, క్రీస్తు ప్రభు యొక్క సంఘములో ఉన్నటువంటి పిల్లలందరూ ఎవరో ధన్యులే. వాళ్ళకి సఫిషియెంట్ అయినటువంటి వాక్యం అందుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ధన్యులే. ఒకవేళ లేదనుకోండి, మేము సంఘంలో ఉన్నాం కానీ మాకు సరైన వాక్యం లేదని బాధపడేటువంటి కొన్ని చోట్ల ఉంటారు. అంటే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి, ఆ సువార్థికుడు నేర్చుకున్న విధానాన్ని బట్టి మనం ఎవరైనా తప్పు పట్టకూడదు. సరే, వాళ్ళు సత్యంలో అయితే ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. వచ్చిందా? వచ్చిందంటే ఈరోజు పాఠం ఏమైంది? పాఠం పూర్తయిపోయింది. అంటే మనిషికి ఏ పాపం లేదు, జన్మ పాపం అనేది ఉందా లేదా? లేదు. పాపం అనేది మనిషి ద్వారానే వచ్చింది. కానీ పాపానికి నిర్వచనం తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మాట అండి. ఇక చివరికి ఒక మాట చెప్తాను, ఈ మాటకు అర్థం ఏంటో మీరు చెప్పండి మాట అండి. ఈ వాజ్ బోర్న్ ఇన్ ప్రొవర్టీ అంటే బిలో ప్రొవర్టీ అంటాం కదా, అంటే కింద ఉన్నటువంటి వాళ్ళము. పేదరిక పరిస్థితిలో పుట్టాను, పేదరికముతో పుట్టాను. ఏది కరెక్ట్? ఈ రెండిట్లో. ఈ వాజ్ బోర్న్ ఇన్ ప్రొవర్టీ అంటే అతడు పేదరికములో పుట్టాడు, కానీ అతడు పేదరికముతో పుట్టలేదు. పాపములో పుట్టాడు, కానీ పాపముతో పుట్టలేదు. కనుక మనందరి జీవితాల్లో జన్మతః పాపం లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు. దావీదు మహారాజు అన్న మాట, తను పాపం చేసి వచ్చిన తర్వాత తను రచించినటువంటి కీర్తన. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనందరము ఏదైనా పాపం చేసినట్లయితే ఈరోజు విన్న పాఠాన్ని బట్టి, తండ్రి నన్ను పుట్టించినప్పుడు ఇక్కడ ఉన్న మన పిల్లల్లాగా యథార్థమైన పిల్లల్లాగా పుట్టించావు నన్ను, కానీ ఏదో ఒక ఆజ్ఞను అతిక్రమించి నేను పాపం చేశాను. ఆ పాపము నుంచి పరిహరించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించావు. నా పాపాలను కడుక్కున్నాను. రేపొద్దున నాకు వివాహం అయిన తర్వాత యవనస్తులైతే నాకు పుట్టబోయేటువంటి బిడ్డలు జన్మతః పాపులు కాదు, వాళ్ళనే చిన్నతనం నుంచి కూడా నీకు ఇష్టలుగా పెంచుతాను అనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం కూడా యథార్థవంతులుగా జీవిద్దాం. ఎందుకంటే ఒక సందర్భం చెప్పాను మీకు, దావీదు గారు చేసినటువంటి పాపాన్ని బట్టి తన రాజ్యం ఎక్కడ నాశనం అయిపోద్దనని రాజ్యం కోసం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఒకవేళ మన కుటుంబం ఎక్కడ పాడైపోద్దో, మన జీవితాలు ఎక్కడ పాడైపోతాయని మనం దేవునికి విజ్ఞాపన చేసుకుందాం. ఈ మాటలను బట్టి నన్ను హెచ్చరించుకుంటూ వీళ్ళందరూ హెచ్చరిస్తూ ఇంతటితో ముస్తున్న మీ అందరికీ వందనాలండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనాసనుడైన మా కన్న తండ్రి, ఉదయకాల సమయంలో ప్రకటింపబడిన మాటలు నీరుకట్టి ఫలింపచేయండి. నీ గ్రంథము తేటగానే మాట్లాడుతుంది నాయన. అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. నరులను యథార్థవంతులుగా పుట్టించావు తండ్రి. జన్మతః పాపులము కాము. ఏదైనా తోటల్లో జన్మ పాపం అనేటువంటిది రాలేదు తండ్రి. మనిషి పాపము చేస్తే పాప అవుతున్నాడు, ఆజ్ఞ అతిక్రమిస్తే పాప అవుతున్నాడు. అలా అతిక్రమించినటువంటి పసిపిల్లలను చూసి మేము మార్పు చెందట్టి మనసు మాకు దయచేయండి. ఒకవేళ మాలో ఏదైనా అతిక్రమాలు ఉన్నట్లయితే వాటిని పరిహరింపమని భక్తుడైన దావీదు గారు అడిగినట్లుగా మేము కూడా ప్రార్థించుకుని దిద్దుబాటుని ప్రేమించే మనసు మాకు దయచేయండి. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.